గంగాపురం అనే ఊరిలో గౌరీ అనే ఒక అందమైన అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక మధ్య తరగతి జీవితం కొనసాగిస్తోంది. ఏవేందండి, ఏదో సంబంధం వచ్చిందన్నారు గౌరీకి. వచ్చిందే, కానీ వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోమని చెప్పాను. అమ్మాయి వాళ్ళం కదా, మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి కదా. అవును, అంతా బాగుండి ఆ సంబంధం ఖాయమైతే బాగుంటుంది. ఊర్లో తన తోట అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళైపోయాయి. ఊర్లో అందరి ధ్యాస మన గౌరీ పెళ్లి మీదే ఉంది. అవును, ఇంతకీ గౌరీ ఏది? గౌరీ ఊర్లో ఉన్న చిన్న పిల్లలతో కలిసి మాట్లాడుకుంటూ ఆటలాడుతూ ఉంది. గౌరీ అక్క, నువ్వు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మాకు ఆడుకోవడానికి ఎవ్వరు ఉండరు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటానురా. రాధక్క కూడా ఇలానే చెప్పింది, కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని కలవడానికి రాలేదు. గౌరీ ఆలోచనలో పడిపోయింది. గౌరీ అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఆలోచిస్తూ ఉంది. నిజంగా పెళ్ళయ్యాక నేను నాకు నచ్చినట్టు ఉండగలుగుతానా? అయినా నాన్న ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడు. నాకే ఇబ్బంది రాకుండా మంచి సంబంధమే చూస్తాడు అని తనలో తను మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత సంబంధం ఖాయం చేసుకొని వెళ్ళిపోయారు అబ్బాయి వాళ్ళు. ఆ దేవుడి దయతో మన అమ్మాయికి మంచి సంబంధం దొరికిందండి. అవును, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. గౌరీ అదంతా విని ఒకవైపు సంతోషపడుతూ ఇంకోవైపు బెంగతో, నాన్న, నేను లేకుండా మీరు ఉండగలుగుతారా? తప్పదమ్మా, ఉండాలి. అమ్మాయి అన్నప్పుడు ఏదో ఒక రోజు పెళ్లి చేసి పంపాల్సిందే కదా. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. చాలా గొప్పింటి సంబంధం వచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అవునమ్మా, ఒక మంచి డబ్బున్న కుటుంబానికి కోడలవ్వబోతున్నావు. నువ్వు కూడా ఇప్పటి నుంచి వాళ్ళకి నచ్చినట్టు అలవాట్లు మార్చుకోవడం మొదలుపెట్టు. తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది విని గౌరీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఘనంగా పెళ్లి చేసుకొని గౌరీని ఇంటికి తీసుకొచ్చారు అబ్బాయి వాళ్ళు. గౌరీకి ఆ ఇంట్లో అంతా చాలా కొత్తగా ఉంది. గౌరీ ఆడపడుచు పెళ్లి కోసం బయట దేశం నుంచి వచ్చింది. ఏంటి ఇలా తయారయ్యావు? ఇది మీ ఊరు కాదు, సో వెంటనే వెళ్ళి మంచి చుడిదార్ వేసుకొనిరా, లేకపోతే చూసే వాళ్ళందరూ మమ్మల్ని డబ్బు లేని వాళ్ళు అనుకుంటారు. నాకు అవన్నీ ఏం అలవాటు లేవు, అందుకే. అలవాటు లేకపోతే అలవాటు చేసుకో. ఇంతలో గౌరీ భర్త విష్ణు వచ్చాడు. అంజలి, నువ్వు ఆగు. గౌరీ, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇప్పటి నుంచి అన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా అన్ని నీకే అర్థమవుతాయి. అంజలి, తనే మెల్లగా మారుతుంది. నువ్వు తనని ఇబ్బంది పెట్టకు అని ఇద్దరికీ చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని రావాలా? గౌరీ మొహమాటంతో ఏమీ చెప్పదు. అప్పుడే అన్నయ్య, నాకు మాత్రం ఒక మంచి బర్గర్ తీసుకొనిరా. అలాగే, నీకు కూడా బర్గర్ తీసుకొని వస్తాను గౌరీ. గౌరీకి అది విని ఏం అర్థం కాలేదు. అందరూ భోజనం కోసం వచ్చి కూర్చున్నారు. అందరికీ భోజనం వడ్డించేసి, వీళ్ళందరూ తినే వరకు ఆగాలంటే నా వల్ల కావట్లేదు. చాలా ఆకలిస్తుంది, ఏం చేయాలి? ఇంతలో వాళ్ళ మామగారు, అమ్మా గౌరీ, అలా నిల్చొని ఏం ఆలోచిస్తున్నావమ్మా? వచ్చి తిను, వంటలు చల్లారిపోతున్నాయి. వెంటనే గౌరీ ఆనందంగా వెళ్లి వాళ్ళతో కూర్చొని తినడం మొదలుపెట్టింది. అప్పుడే వాళ్ళ అత్త, ఏంటమ్మా, స్పూన్తో తినడం రాదా? అలా చేత్తో తింటున్నావు? వెంటనే గౌరీకి ఏం చెప్పాలో తెలియక తినడం ఆపేసి మౌనంగా ఉండిపోయింది. మెల్లగా అలవాటు చేసుకుంటదంట అమ్మా, అన్నయ్య చెప్పాడు. వాడికి ఏం తెలుసు? నేను చెప్తున్నాను వినమ్మా గౌరీ, నువ్వు ఎంత త్వరగా నీ అలవాట్లు మార్చుకొని మా అలవాట్లు నేర్చుకుంటే నీకంత మంచిది. నీ వల్ల మా ఇంటి గౌరవం పెరగాలే కాని తగ్గకూడదు. గౌరీ అలానే మౌనంగా ఉండిపోయింది. ఏంటి, అర్థమైందా? గౌరీ బాధగా ఉండిపోయింది. కాసేపటి తరువాత గౌరీ ఒక్కటే కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడే వాళ్ళమ్మ ఫోన్ వచ్చింది. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నాడు? మేం బావున్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? అక్కడ అందరూ బావున్నారా? నువ్వందరితో బానే ఉంటున్నావు కదా? గౌరీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏమైందమ్మా, ఏం మాట్లాడవేంటి? ఏం లేదమ్మా, అంతా బానే ఉంది. ఇంతలో విష్ణు రావడం చూసి, సరే అమ్మా, ఆయన వచ్చారు, నేను రేపు చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. విష్ణు అందరి కోసం బర్గర్లు తీసుకొని వచ్చాడు. అందరూ ఎంతో ఇష్టంగా బర్గర్ తినడానికి కూర్చున్నారు. గౌరీ మాత్రం పక్కకి నిల్చొని ఉంది. గౌరీ, ఏంటి చూస్తున్నావు? రా, వచ్చి తిను. నాకు అవన్నీ తినడం ఇష్టం లేదండి, అలవాటు కూడా లేదు. అప్పుడే కొంచెం కోపంగా, నేను ఆ రోజే చెప్పానమ్మా, మనకు సంబంధం వద్దు అని. హాయిగా నా స్నేహితురాల్ని చేసుకోమని చెప్పా, కానీ వింటే కదా. ఇప్పుడు చూడు, రేపెప్పుడైనా మనం ఏమైనా బయటికి నలుగురిలో వెళ్తే ఖచ్చితంగా మన పరువు తీస్తుంది. ఇప్పుడు అనుకోని ఏం లాభం? అయినా గుర్తుపెట్టుకో గౌరీ,
పొద్దున్నే చెప్పా కదా, ఇష్టమున్నా లేకపోయినా తినడం అలవాటు చేసుకో, అర్థమైందా? గౌరీ బలవంతంగా వచ్చి కూర్చొని ఇష్టం లేకపోయినా ఆ బర్గర్ తినింది. మరుసటి రోజు బర్గర్ తినడం వలన గౌరీ ఆరోగ్యం బాలేక పొద్దున లేవలేకపోతుంది. ఏంటి ఇంకా లేవలేదు? అమ్మ వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు. త్వరగా లేసి నాకు భోజనం తయారు చేసి పెట్టు. అప్పుడే గౌరీ నీరసంగా, నాకు కొంచెం ఒంట్లో బాలేదండి, నా వల్ల అవ్వట్లేదు. ఈ రోజుకి అత్తయ్యని చూసుకోమనండి. ఒంట్లో బాలేదా? ఎందుకు? ఏమైంది? రాత్రి మీరు తెచ్చింది అదేదో ఉంది కదా, అది తిన్నప్పటి నుంచి కడుపులో ఏదోలాగా ఉంది. వెంటనే విష్ణు కోపంగా, అంటే ఏంటి? నేను తెచ్చింది తినడం వల్ల నీకు బాలేదా? ఇప్పుడు పాడైపోయినవన్నీ తెస్తున్నానా నేను ఇంటికి? అది విని వెంటనే గౌరీ లేచి కూర్చొని, అయ్యో అలా కాదండి, మీరు తెచ్చినందుకు కాదు. గౌరీ మాటలు పట్టించుకోకుండా అయినా నాది తప్పు. ఏమీ తెలియని పల్లెటూరు మొద్దును చేసుకున్నా కదా. అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌరీ బాధగా ఓపిక లేక అలానే పడుకుంది. ఇంతలో వాళ్ళత్త వచ్చి, ఏంటమ్మా, బయట సూర్యుడు కనిపించట్లేదా నీకు? ఇంటి కోడలు ఎలా ఉండాలో కూడా నేర్పలేదా మీ అమ్మ? అది విని నీరసంగా, ఒంట్లో బాలేదు అత్తయ్య, అందుకే లేవలేదు. ఒంట్లో బాలేకపోతే టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకొని లేస్తారు. ఇలానే పడుకుంటే నేనొచ్చి నీకు సేవ చెయ్యాలా ఏంటి? అయ్యో అలా ఏం లేదత్తయ్య, లేస్తున్నాను. నీ వల్ల ఈరోజు నా కొడుకు బయట తినాల్సి వస్తుంది. వాడి ఆరోగ్యం నీ వల్లే పాడవుతుంది. గౌరీ బాధగా లేసి తిని పడుకోవడానికి వెళ్తుంటే, ఏంటి వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? ఒంట్లో బాలేదు, కాసేపు పడుకొని లేస్తాను. పడుకుంటే ఇంకా నీరసం ఉంటుంది కానీ వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో. కాస్త ఇంట్లో పనులు చెయ్యి, అదే ఓపికొస్తుందిలే. గౌరీ ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. లేదు, నాకు ఆ మందులు ఎక్కువగా అలవాట్లేదు. నాకు ఏ కొంచెం బాలేకపోయినా మా అమ్మ కషాయం చేసి ఇచ్చేది, వెంటనే తగ్గిపోయేది. వాట్? ఏంటి కషాయమా? ఇంకా ఏ రోజుల్లో బ్రతుకుతున్నారు వదినా నువ్వు మీ అమ్మ నాన్న? అయినా వేసుకుంటావో లేదో నీ ఇష్టం, కానీ ఇంట్లో పని చెయ్యి. అయినా నువ్వేదో పనులు కష్టపడి చేసినట్టు చేస్తున్నావే, అన్ని మెషిన్లేగా, అవి కూడా చెయ్యలేవా? ఎంతైనా అదృష్టవంతురాలివేలే. ఎక్కడో ఊర్లో ఉండేదాన్ని ఇంత గొప్ప ఇంటి కోడలు చేశారు. లేకపోతే ఇంకా అదే ఊర్లో ఏదో పనులు చేసుకుంటూ బ్రతికేదాన్ని. గౌరీ అదంతా విని చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో అర్థం కాకుండా నిల్చొని ఉంది. అప్పుడే, ఏంటమ్మా అలా చూస్తూ ఉండిపోయారు? అది నాకు ఇవన్నీ చెయ్యడం రాదు. మరేం పర్లేదమ్మా, నాకు కూడా ఇంతకుముందు వచ్చేది కాదు. రోజు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. అయినా ఇవన్నీ రోజు నువ్వు చేస్తున్నావు కదక్క, మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు ఈ పనులు? నేను చేస్తానని చెప్పినా అమ్మగారు నన్ను తిట్టి వంట ఒకటే చేసుకోమన్నారు. కోడలొచ్చింది ఇంట్లో పనులు చేయడానికని అనుకుంటున్నారు. రేపు వాళ్ళ కూతురు కూడా ఒక ఇంటికి కోడలవుతుంది కదా, ఆ రోజు తెలుస్తుందిలేండి అమ్మగారికి. మీరేం కంగారు పడకండి, నేను చెప్తాను ఎలా చెయ్యాలో, జాగ్రత్తగా విని చెయ్యండి, అదే అలవాటైపోతుంది అనేసి గౌరీకి ఇంట్లో ఉన్న బట్టలు ఉతికే మిషను, గిన్నెల కడిగే మిషన్లన్నిటినీ ఎలా వాడాలో నేర్పిస్తుంది. గౌరీ పనులన్నీ చేసి కిచెన్ లోకెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. హలో అమ్మా, నువ్వు చేసే కషాయం ఎలా చేయాలో చెప్తావా? ఎందుకమ్మా, ఏమైంది? ఒంట్లో బాలేదా? అవునమ్మా. ఏమైంది? జరిగిందంతా చెప్పింది గౌరీ. అదంతా విన్న వాళ్ళమ్మ, పోనీలే అమ్మా, అల్లుడు గారు ఏదో కోపంలో అలా అనుంటారు. అలాగే మీ ఆడపడుచు చెప్పింది కూడా నిజమే కదా, పనులు చేస్తుంటే నీరసం తగ్గుతుంది కదా. గౌరీకి కోపం వచ్చి, సరే అమ్మా ఉంటాను, పెట్టు అనేసి ఫోన్ పెట్టేసింది. గౌరీకి కషాయం చేసిస్తుంది పని మనిషి గంగ. మరుసటి రోజు గౌరీ బట్టల్ని వాషింగ్ మెషిన్ లో నడిపిస్తుంటే ఏదో తప్పు జరిగి మెషిన్ ఆగిపోతుంది. అప్పుడే వాళ్ళ అత్త సంధ్య వచ్చి, అమ్మో అమ్మో, పాడు చేసేసావా? కర్మ. అయినా నాది బుద్ధి తక్కువ. పల్లెటూరు మొద్దును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కదా, చిచ్చి. అది విని, ఏమైందమ్మా? అయ్యో, వాషింగ్ మిషన్ పాడు చేసేసిందా? ఆ మాత్రం తెలీదా నీకు? చదువుకున్న అమ్మాయి అని చెప్పి మీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. ఇంత చిన్న పనులు కూడా రాకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు? డబ్బున్న కుటుంబం కదా, హాయిగా కూర్చొని అనుభవించుదామనుకున్నావా? ఆ మాటలన్నీ విని ఏడుస్తూ గౌరీ లోపలికి వెళ్లిపోయింది. రాత్రి విష్ణు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చావా అన్నయ్య? నాకు పల్లెటూరు అమ్మాయే కావాలన్నావు కదా, చూడు ఏం చేసిందో నీ పల్లెటూరు పెళ్ళాం. విష్ణు చిరాకుగా, ఏమైంది? మళ్ళీ ఏం చేసింది? వాషింగ్ మిషన్ పాడు చేసింది. అదేంటి? అలా ఎలా పాడు చేసింది? ఇంతలో అక్కడికి గౌరీ వచ్చింది. గౌరీని చూసి, ఆ మాత్రం కూడా తెలియకపోతే తెలీదని చెప్పొచ్చు కదా, ఎందుకు
అతి తెలివితేటలు. నేను ముందే చెప్పాను నాకు అలవాటు లేదని. అది విని వాళ్ళ ఆడపడుచుకి ఇంకా కోపం వచ్చింది. కానీ ఇంతలో ఏంటి అలవాటు లేదు అని ప్రతిదానికి నీ గోల? అలవాటు లేకపోతే అలవాటు చేసుకో. ఆ మాత్రం తెలివి కూడా లేకుండా పెంచారా మీ అమ్మ నాన్న నిన్ను? అయినా నా మీదేస్తుందేంట్రా? నేనేదో ఒక్కసారి చెప్తే నేర్చుకుంటుందిలే అనేసి వెళ్ళి చేయమని చెప్పాను. ఆ మాత్రం తెలివి కూడా లేదని నాకేం తెలుసు. అప్పుడే సంధ్య వచ్చి అయినా ఇప్పుడు కొత్తది కొనడానికి డబ్బులు ఎవరిస్తారు? మీ నాన్నిచ్చిన బోడి కట్నం ఇంట్లో సరుకులకు కూడా సరిపోవు. నువ్వే పాడు చేసావు కదా, నువ్వే మీ పుట్టింటి నుంచి తీసుకొనిరా. అప్పుడే కొత్త మెషిన్ కొంటాం. అప్పటి వరకు అందరి బట్టలు రోజు నువ్వే ఉతకాలి. అర్థమవుతుందా? అదంతా విని గౌరీ బాధగా వెళ్లి బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతుంటే ఆగమ్మా. అని గౌరీని ఆపి ఏంటి పిచ్చి పిచ్చిగుందా మీ అందరికి? ఇంటి కూడా ఎలా చూసుకోవాలో కూడా తెలీదా? తప్పులు అందరూ చేస్తారు. ఏ సంధ్య, నువ్వు మన పెళ్ళైన కొత్తలో ఏం తప్పులు చేయలేదా? ఏమ్మా అంజలి, నువ్వు రేపు పెళ్ళయ్యాక మీ అత్తింటి వాళ్ళు నేను ఇలానే చూసుకుంటూ ఊరుకుంటావా? ఎరా విష్ణు, పెళ్లి చూసుకోవడం ఒకటే కాదు, పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకో. అని ముగ్గురిని తిట్టి గౌరీని లోపలికి వెళ్ళమని చెప్పాడు. బాధగా గౌరీ లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఊరు నుంచి గౌరీ తల్లిదండ్రులు వచ్చారు. నమస్కారం అండి, బాగున్నారా? బావగారు అల్లుడు గారు డ్యూటీకి వెళ్ళి ఉంటారు కదా. బాగున్నారా వదినా? వాళ్ళని చూసిన అంజలి వాళ్ళ అమ్మతో ఏంటమ్మా జరిగిందంతా అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. ఇలా అయితే అన్నయ్య కాపురం ఇంకా సాగినట్టే. మన పరువు కూడా తీస్తుంది. అది విని వెంటనే సంధ్య వాళ్ళ వైపు చూసి రండి, వచ్చి కూర్చోండి. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఏంటి, మీ కూతురు చేసిన ఘనకార్యానికి పక్కాసు పలకడానికి వచ్చారా? అది విని వాళ్ళకేమీ అర్థం కాలేదు. అయినా మీరు మీ కూతుర్ని చదివిపించారు, బాగా తెలివికల్లది అని చెప్పారు కదా. కనీసం పనులు కూడా రావు ఆవిడ గారికి. అదంతా విని అసలు ఏమైంది వదినా? మీ కూతురు చెప్పకుండానే, మీకేం తెలియకుండానే ఇంత దూరం వచ్చారా? అప్పుడే గౌరీ వచ్చింది.